నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. పో, ఇంకా నన్ను చూడ్డానికి వచ్చే పనే ఉంది, రావాల్సిన పని లేదని చెప్పు. పోరా. పో, పోరా. బాలు, నాన్న కోపంగా ఉన్నారు కదా, కొద్ది రోజులకి ఆ కోపం సర్దుకుంటుందిలే, నువ్వేం బాధపడకు. అక్కకి ఇక్కడ జరిగిందేం చెప్పకు, నాన్న బానే ఉన్నారని చెప్పు, సరేనా? సరే మధు, నాన్నని జాగ్రత్తగా చూసుకో. హలో హలో ధరణి, నన్ను గుర్తుపట్టావా? నువ్వా? మళ్ళీ నాకెందుకు ఫోన్ చేసావు? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అదేంటి ధరణి, అంత అమాయకంగా అడుగుతావు? నేను అడిగిందేంటి, నువ్వు చేసిందేంటి? డబ్బులివ్వు, నీ వీడియో నీకు ఇచ్చేస్తాను అన్నాను, కానీ నువ్వు నన్ను చీట్ చేసావు. నీ బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి నన్ను కొట్టించి బలవంతంగా వీడియో డిలీట్ చేస్తే నేను ఊరుకుంటావు అనుకున్నావా? నేను ఊరికే వదిలేస్తా అనుకున్నావా? పోతే పోయిందిలే అనుకోవడానికి నేనెందుకు ఎంత కష్టపడేది? చూడు, నా ప్రాఫిట్ కోసం నేనెప్పుడూ పనిచేస్తుంటాను. అలాంటిది నువ్వు దెబ్బ కొడితే మర్చిపోయి మౌనంగా ఉంటాననుకున్నావా? ఇంతకు ముందు వ్యాపారం మాట్లాడా, ఇప్పుడు పగ వ్యాపారం రెండూ ఉన్నాయి. దెబ్బతిన్న పావును నేను, గుర్తుంచుకో. చూడు చూడు, నువ్వు చేస్తుంది చాలా తప్పు. తప్పు చేసింది కాక మళ్ళీ నన్ను దబాయిస్తావే? నువ్వే నన్ను చీట్ చేయాలనుకున్నావు, అందుకే నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. సరే, అయిందేదో అయింది, ఇక ఇంతటితో వదిలేస్తే నీకే మంచిది. లేకపోతే చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, గుర్తుంచుకో. ఏంటి తప్పా? తప్పు నేను చేశానా? చూడు, అన్నీ మర్చిపోయి కళ్ళు మూసుకొని తప్పు చేసింది నువ్వు. నేను డబ్బులు అడిగితే మోసం చెయ్యాలని చూసింది నువ్వు. ఆ తప్పులన్నీ నువ్వు చేసి నేను తప్పు చేశానంటావా? అయినా 4 దెబ్బలు కొట్టి బలవంతంగా వీడియో డిలీట్ చేస్తే నా దగ్గర వీడియో ఆధారాలు లేవనుకుంటున్నావా? గుట్టల గుట్టల కింద ఉన్నాయి.
శాంపిల్గా ఇంకోటి వదలమంటావా? కానీ ఈసారి నీకు వదలను, డైరెక్ట్గా పబ్లిక్కే వదులుతా. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం ధరణి. ఒక్కసారి తప్పించుకోవడానికి ఛాన్స్ వచ్చింది కదా అని తప్పించుకున్నావు. కానీ ఈసారి నేను పకడ్బందీగా ఉంటాను. అస్సలు తప్పించుకోవడానికి ఛాన్సే ఇవ్వను. ఖచ్చితంగా నా టార్గెట్ నేను రీచ్ అవుతాను. నీ బతుకును బజారు పాలు చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావు? అసలు నీకేం కావాలి? చూడు, మొన్న మా బాయ్ ఫ్రెండ్ మాత్రమే కొట్టాడు. ఈసారి ఇద్దరు వచ్చి కొట్టాల్సి వస్తుంది. మర్యాదగా నీ దగ్గర ఉన్న వీడియోస్ మాకు ఇచ్చేసాయి. ఇచ్చేయాలా? ఊరికి ఇచ్చేస్తే దానికి నేనెందుకు వీడియో తీస్తాను? నా బతికేం కావాలి, నా బిజినెస్ ఏం కావాలి చెప్తాను. టైం వచ్చినప్పుడు నీ సంగతి, నీ బాయ్ ఫ్రెండ్ సంగతి చెప్తాను. మొత్తం చెప్తాను. మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెడతాను అనుకున్నావా? మీరు నన్ను చంపినా కూడా దెయ్యమై వస్తాను. సార్, మీకోసం ఇంత చేస్తున్నాను కదా, ఒక 25,000 ఇవ్వచ్చు కదా? మొన్నే కదరా తీసుకున్నావు, మరి ఇంత డబ్బాసేంట్రా? డబ్బాసేంటి సార్, పనిచేసే కదా డబ్బులు అడుగుతున్నాను. మళ్ళీ నాతో బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేశారు కదా, దీనికేమెవరా? మీరు కన్సిడర్ చేయకపోతే నా బతికేలా సార్? నేను బతికేది మీ మీద సార్. ఇదిగో తీసుకో, మిగిలినవి పని అయిన తర్వాత ఇస్తాను. చా, వీడి కింద పనిచేయడం కన్నా నేనే ఆ వీడియోలు తీసుకొని రంగంలోకి దిగితే బాగా గిట్టుబాటయ్యేది. కష్టపడేది నేను, గెద్దల తన్నుకుపోయేది వీడు. ఛా! అయ్యో, నిజం ధరణి. ఒక్కసారి తప్పించుకోవడానికి ఛాన్స్ వచ్చింది కదా అని తప్పించుకున్నావు. కానీ ఈసారి నేను పకడ్బందీగా ఉంటాను. అస్సలు తప్పించుకోవడానికి ఛాన్సే ఇవ్వను. ఖచ్చితంగా నా టార్గెట్ నేను రీచ్ అవుతాను. నీ బతుకును బజారు పాలు చేస్తాను. ఎవరు ఏడుస్తున్నారు? ధరణి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు ధరణి. ప్రతాప్ గారి గురించేనా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా? ఏమైనా జరిగితే ఈ అమ్మకి చెప్పు. నా దగ్గర దాయడం ఎందుకు చెప్పు? ఏ విషయమైనా సరే ఈ అమ్మ దగ్గర దాయాలా? భయం ఏం లేదు. ఏ బాధ అయినా సరే నువ్వు నాతో పంచుకోవచ్చు.
చెప్పు. ఏం లేదమ్మా, ఏం లేదు. చిన్నప్పటి నుంచి నాన్నే కదా పెంచారు, అక్కడ కదా పెరిగాను. నాన్న నా గురించి తప్పుగా అనుకుంటారని బాధగా ఉందమ్మా. ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు. అయ్యో, కట్ అయిపోయింది. మధు ఫోన్ చేసినట్టుంది. ఇంకొక నెంబర్ నుంచి ఏదో కాల్ వచ్చినట్టుంది. ఎవరిది నెంబరు? ఆహా, ఎవరు లేరమ్మా, అది నా ఫ్రెండ్. సరే, మధుకు ఫోన్ చేయి. నేను చేస్తానమ్మా, తర్వాత చేస్తాను. మధు, ఏమైంది? ధరణికి ఫోన్ చేస్తున్నావు. ధరణి ఏమో ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఏం లేదమ్మా, ఎలా ఉందో కనుక్కుందామని చేస్తున్నాను. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? తను దేని గురించో కంగారు పడుతుంది, టెన్షన్ పడుతుంది. దేని గురించో అర్థం కావట్లేదు. ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో అది కూడా చెప్పట్లేదు. అదేంటమ్మా అంటే సమాధానం లేదు. నేను ప్రతాప్ గారి గురించి బాధపడుతుందేమో అని అనుకుంటున్నాను. కానీ తను ఇంకా దేని గురించో తనలో తానే టెన్షన్ పడుతుందని నాకు అనిపిస్తుంది. నీకేమైనా తెలుసా? నాకేం తెలియదమ్మా. ప్రతాప్ గారితో గొడవ జరగకముందు అక్కడ ఏమైనా జరిగిందా మధు? ఇలా ఎప్పుడైనా ప్రవర్తించిందా? నువ్వు చాలా రోజుల నుంచి చూస్తున్నావు కదా. అవునమ్మా, ఒకసారి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచింది. చాలా భయపడింది. ఆ ప్రభావంతోనే నాన్న ప్రతాప్తో కూడా అలాగే ప్రవర్తించింది. తనెందుకు అలా ఉంటుందో, ఏం జరుగుతుందో అని నాకు టెన్షన్గా ఉందమ్మా. ముందిక్కడి నుంచి అక్కడికి రాలేక, నాన్నని ఎదిరించలేక చాలా టెన్షన్ పడింది. అలాగా? మరి ఇప్పుడెందుకు అంతలా టెన్షన్ పడుతుంది? ఇక్కడున్నప్పుడు పడింది అనుకున్నాను. అక్కడికి వచ్చాక కూడా టెన్షన్ పడుతుంది అంటే నువ్వు అన్నట్టు వేరే ఏదో విషయం ఉందమ్మా. అడిగి తెలుసుకో అమ్మా, చెప్తుంది. అడుగుతాను మధు, అడుగుతాను. తనెందుకో విషయం నా దగ్గర చెప్పకుండా దాటేస్తుంది. కానీ 1-2 సార్లు అడిగి తనకి ధైర్యం చెప్పి అసలు విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఏదో ప్రాబ్లం లేకపోతే తనంతలా భయపడదు. తెలుసుకుని అదేదో క్లియర్ చేసి ధరణిని మామూలుగా ఉండేలా ప్రయత్నం చేయాలి. తల్లిని కదా, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. సరే అమ్మా. గుణ కూడా తను బాధపడుతుంది కదా. ఇప్పుడు మరీ మరీ అడిగి బాధపడడం కంటే కొంచెం టైం ఇస్తే తన్ని సర్దుకుంటుందని చెప్తున్నాడు. అందుకే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అది కరెక్టే అమ్మా. కొంచెం టైం ఇచ్చి అడిగి చూడండి. సరే మధు, ఉంటాను. సరే అమ్మా. ఈ ధరణి ఇంకా రాలేదేంటి? వామ్ము వాయు అని ఏడుస్తూ ఈ పాటికి రావాల్సింది.
వాట్ హ్యాపెండ్? రాలేదేంటి? తను వస్తేనే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టు లెక్కలేదా? ఏమైనా ధైర్యం కూడగట్టుకుందా? వాట్ హ్యాపెండ్? ఎస్, వస్తుంది. ప్లాన్ పనిచేసింది. యాక్షన్ స్టార్ట్ అయింది. ధీరజ్ ఏంటి ధరణి, ఏం ఆలోచించావు? ఏదో కంగారు పడుతున్నట్టున్నా. ఏమైంది ధరణి? ఆలోచించేదేముంది, కంగారేముంది? నాకు చాలా భయం వేస్తుంది ధీరజ్. అరే ఏమైంది ధరణి, ఎందుకు భయపడుతున్నావు? శని వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ తగులుకుంది. ఏమైంది ధరణి? బ్లాక్ మెయిలర్ మళ్ళీ ఫోన్ చేశాడు ధీరజ్. వాట్? మళ్ళీ ఫోన్ చేశాడా? నిజమా? ఫోన్ చేసి ఏమన్నాడా దొంగ రాస్కెల్? తమాషాలు చేస్తున్నాడా? పద, వాడి సంగతి మనం తెలుద్దాం. ఆగు, ఏంటి మనం వెళ్ళి వాడి సంగతి తేల్చేది? వాడే నా సంగతి నీ సంగతి తేలుస్తానని చెప్తున్నాడు. అవునా? అంత మాట అన్నాడా? అస్సలు వదలద్దు. వాడే వదిలేటట్టు లేడు. వాడి దగ్గర ఆ వీడియోలు ఇంకా ఉన్నాయంట. అవునా? ఆ వీడియో ఇంకా వాడి దగ్గరుందా? అదెలా ధరణి? నేను వాడి ఫోన్లోనే కదా డిలీట్ చేసింది. నువ్వు చేసావు, కానీ వాటిని ఇంకెక్కడో ఫార్వర్డ్ చేసి సేవ్ చేసుకున్నానంటున్నాడు. అందుకే మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేశాడు. ఛ! ఇంతకీ వాడు ఏమంటున్నాడు? ఎంత అడుగుతున్నాడు? ఈసారి కానీ వాడు మళ్ళీ నాకు దొరకాలి. వాడి అంతు తెలుస్తాను. భూమి మీద లేకుండా చేస్తాను. ఊరికి వదిలే ప్రసక్తే లేదు. నా ధరణిని బెదిరిస్తాడా? భయపెడతాడా? నేను ప్రశాంతంగా బతకనివ్వకపోతే వాడెలా ఈ భూమి మీద బతుకుతాడో నేను చూస్తాను. పోయినసారి పోన్లే అని దెబ్బలు కొట్టి వదిలేశాను. ఈసారి ప్రాణాలు తీసేదాకా వదలను. ఇప్పుడు ప్రాణాలు తీయడం కాదు, ఏం చేయాలో అది ఆలోచించు. నాకైతే టెన్షన్గా కన్ఫ్యూజన్గా ఉంది. ఏం చేస్తాడు? ఎలా ధీరజ్ ఇప్పుడు? వాడిప్పుడు ఏం చేస్తానన్నాడు? వాడు ఏం చేయదలుచుకున్నాడో తర్వాత చెప్తాడంట. ఆ విషయం నాకు అప్పుడు చెప్తానని చెప్పాడు. వీడియో బయట పెడితే ఎలా ధీరజ్? మనం సొసైటీలో తలెత్తుకొని తిరగలమా? మా అమ్మ నన్ను క్షమిస్తారా? మీ అమ్మా నాన్న నిన్నే కాదు, నన్ను కూడా క్షమించరు. ఆ భయంతోనే కదా మనం పెళ్లి చేసుకుందాం అనేది. మన పెళ్లి అయిపోయింది అనుకో, ఏ గొడవ ఉండదు. అప్పుడు వాడి దగ్గర ఎన్ని వీడియోలున్నా వాడు చేయగలిగేది ఏమీ ఉండదు. మన పెళ్ళైపోయిన తర్వాత ఆ వీడియో ఎవరికి చూపించి బెదిరిస్తాడు? ఇక వాడికి ఆ ఛాన్సే ఉండదు. ఈలోగా గాని వాడు దొరికాడనుకో, ఫినిష్. ఏంట్రా, ఏదో పెళ్ళంటున్నావు? ఏం జరిగింది? ఎవరి పెళ్ళి? దేనికి ఆ పెళ్లి గురించి అంతలా ఆలోచిస్తున్నారు? అది ఏం లేదమ్మా, వేరే ఏదో పెళ్లి గురించి ఆలోచించడం కాదు. మేమే మా పెళ్లి గురించి ఆలోచిస్తున్నాం. ధరణిని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను. తనంటే నాకు ప్రాణం కదా మమ్మీ, మనస్ఫూర్తిగా ప్రేమించాను కదా. అందుకే ధరణిని రిక్వెస్ట్ చేస్తున్నాను, బతిమలాడుకుంటున్నాను. నువ్వు అను మనం పెళ్లి చేసుకుందామని ప్రాధేయపడుతున్నాను మమ్మీ. ఏంట్రా, ఏమంటున్నావు? నువ్వు ధరణిని పెళ్లి చేసుకోమని అడుగుతున్నావా? మత్తుండే అడుగుతున్నావా? లేకపోతే తల్లకిందులుగా ఆసనాలు వేసి ఉన్నమతి పోగొట్టుకున్నావా? అరే, నీ పెళ్లి విషయంలో గుణ ఎంత కోపంగా ఉన్నాడో నీకు తెలుసు కదా. అలాంటప్పుడు గుణ వాడి కూతురిచ్చి నీ పెళ్లి జరిపిస్తాడా? అయినా నువ్వు తన మనసులో లేనప్పుడు ధరణిని ఎంత బతిమలాడితే ఏముంది, బామాలితే ఏముంది, ప్రాధేయపడితే ఏముంది, కాళ్ళు పట్టుకున్నా ఏముందిరా? ఇద్దరూ ఒప్పుకొని ప్రేమించుకున్నదే కదా. నువ్వు బతిమలాడ్డమేంట్రా? ఇద్దరూ కలిసి పెద్దవాళ్ళని ఒప్పించటానికి ట్రై చేయాలి. కానీ ఎన్నాళ్ళని నువ్వు నీ వైపు నుంచి పాకులాడతావు?
అరే నువ్వు తన మనసులోనే లేనప్పుడు వేస్ట్ రా. పిచ్చి ఆశలు పిచ్చి ఆలోచనలు మానుకొని బుద్ధిగా పెట్టింది తిని ఒక మూలన పడి ఉండటం నేర్చుకోరా, బాగుపడతావు. లేకపోతే ఉన్న పరువు పోగొట్టుకుంటావు. అర్థమైందా? ఏంటో ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి బుర్ర తక్కువ పనులే చేస్తుంటావు. ఏంటి మమ్మీ, ధరణికి నేనంటే ఇష్టం నీకు తెలుసు కదా. తను మావయ్యకి చెప్పడానికి ఆలోచిస్తుంది. నువ్వు ఎన్నైనా చెప్పు మమ్మీ, నాకు ధరణియే కావాలి. నేను ధరణినే పెళ్లి చేసుకుంటాను, అంతే. అవసరమైతే నేనే మావయ్యని అత్తయ్యని అడుగుతాను. అరేరే, బతుకు మీద ఆశలు వదులుకుంటేనే ఆ మాట వాళ్ళని అడుగు. కానీ ఆ మాట అన్నావనుకో గుణాజనని ఊరుకుంటారని అనుకుంటున్నావా? నరికి పోగులేస్తారు. ప్రేమ పెళ్లి అటుపెట్టు, అసలు నీకు లైఫే లేకుండా పోతుంది. ఏం చేసినా తనకి నీ మీద నిజమైన ప్రేమ ఉంటే తను మొండిగా నిలబడితే, వాళ్లతో పోరాడితే, వాళ్ళని ఒప్పించటానికి పట్టుబడితే కన్న కూతురు కదా అని జారిపడి ఒప్పుకుంటే ఒప్పుకుంటారేమో కాని నువ్వు మీ మామయ్య కాళ్ల మీద పడి బతిమిలాడుకున్నా లాగి పెట్టి తంతారే కాని నీకసలు పెళ్లి చేసుకునే ఛాన్స్ ఇవ్వడు. నాకు అర్థం కాక అడుగుతున్నాను ధరణి, నువ్వు ధీరజ్ని పెళ్లి చేసుకుంటావా? అసలు నీకు చేసుకునే ఉద్దేశం ఉందా? చూసావరా ధీరజ్, పరిస్థితి ఇంతవరకు వచ్చాక కూడా నువ్వింత వెంపర్లాడుతున్నా కూడా ధరణి ఊ అనడం లేదు. నేనడిగినా సమాధానం కూడా చెప్పడం లేదు. అది ఇంకెందుకురా వృధా ప్రాయస? ఏదైనా ఇద్దరి మనసుల్లో ఉండాలరా. నువ్వు బిచ్చం ఎత్తుకుంటే తనేమైనా పట్టించుకుంటుందేమో చూడు. పదరా, కాళ్ళ వెళ పడింది చాలు, వెళ్దాం పదా. లేదు మమ్మీ, లేదు. ధరణికి నా మీద ప్రేమ ఉంది, నన్ను పెళ్లి చేసుకుంటుంది. ధరణి బాలుని తీసుకురాకుండా నేను రాను.